రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన సంవత్సర కాలంలో సీఎం రేవంత్ రెడ్డి 54,000 ఉద్యోగాలు ఇచ్చారని ప్రభుత్వ సలహాదారుడు షబ్బీర్ అలీ వ్యాఖ్యానించారు. గ్రూప్ పరీక్షల పేపర్ లీక్ కాకుండా తమ ప్రభుత్వంలో అన్ని చర్యలు తీసుకున్నామని తెలిపారు. కామారెడ్డి నియోజకవర్గ అభివృద్ధికి 27 కోట్లు మంజూరు చేసినట్లు షబ్బీర్ అలీ తెలిపారు. మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావులు రెచ్చగొడుతున్నా ధాన్యానికి మద్దతు ధర ఉందని రైతులు ఎక్కడా కూడా ధర్నాకు దిగలేదని అన్నారు. కవిత, నీకు మీ నాన్నకు దోచుకోవడమే తెలుసు. తెలంగాణ రాగానే నీకు, మీ అన్నకు, మీ కుటుంబానికి ఉద్యోగాలు వచ్చాయని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చాయని చెప్పారు. దానికి 43% సెంట్రల్ గవర్నమెంట్, 33% సెంట్రల్ గవర్నమెంట్, 10% లోకల్ అండ్ 57% మా మున్సిపల్ మా స్టేట్ గవర్నమెంట్. ఇది ఈ రేషియోతో కావాలా. స్టేట్ గవర్నమెంట్ రూపాయి ఇవ్వలే, సెంట్రల్ కాగితం మీద ఇచ్చింది. దాన్ని కూడా నేను ఒక 4 months 5 months కంటిన్యూగా తిరిగి నిజామాబాద్ అండ్ కామారెడ్డి మొత్తం 3 జిల్లాలకు సెక్రటరియట్ లో గౌరవ ముఖ్యమంత్రి గారితో టైం పెట్టి రంగారెడ్డి జిల్లాలో ఫౌండేషన్ వేసేది ఉండే. దాని సందర్భంలో ఈ జిల్లాలు కూడా మేము క్లియర్ చెప్పాను. ఉమ్మడి జిల్లా దాదాపు అది ఉమ్మడి జిల్లాలో కలిపితే ఒక 300 కోట్లు నిజామాబాద్ ఉంది, 93 crores కామారెడ్డికి ఉంది, ఎల్ఆర్డీకి ఒక 30 సిసి